ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన అక్షర్ పటేల్ తన ప్రదర్శన వెనుక ఉన్న కారణాలను వెల్లడించారు. తొందరపడకుండా ఓపికతో ఆడడమే విజయానికి కీలకమైందని చెప్పాడు. మ్యాచ్ తనంతట తానే మారిపోతుందని కాకుండా ప్రతి బంతిపై పూర్తిగా దృష్టి పెట్టానని తెలిపాడు. ఆత్మవిశ్వాసంతో ప్రణాళికను అమలు చేయడంపైనే దృష్టి పెట్టినట్లు వివరించాడు. టీ20 సిరీస్‌లో తాను బంతిని బలంగా కొట్టాలనే ప్రయత్నం ఎక్కువ చేశానని అక్షర్ అంగీకరించాడు. డెత్ ఓవర్లలో ఎలాంటి పరిస్థితి తప్పదని, అయితే అదే అలవాటు తన బ్యాటింగ్‌పై ప్రభావం చూపిందని చెప్పాడు. తొలి వన్డేలో మాత్రం భారత్‌కు మంచి ఆరంభం లభించడంతో ముందుగా భాగస్వామ్యంపై దృష్టి పెట్టానని వెల్లడించాడు. బంతిని బలంగా కొట్టాలనే ఆలోచనకు బదులు టైమింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చానని తెలిపాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ త్వరగా అవుటవడం, శుభ్మన్ గిల్ గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో పరిస్థితి క్లిష్టంగా మారిందని అక్షర్ గుర్తు చేశాడు. అలాంటి సమయంలో వాషింగ్టన్ సుందర్‌తో కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయానికి చేర్చడం సంతోషంగా ఉందన్నాడు. ఈ పిచ్పై కొత్తగా క్రీజులోకి వచ్చిన బ్యాటర్‌కు పరుగులు చేయడం కష్టమని, కాస్త సమయం తీసుకుంటేనే బ్యాటింగ్ సులభమవుతుందని వివరించాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించేదని అక్షర్ చెప్పాడు. జో రూట్, లియామ్ డానస్ కుదురుకున్న తర్వాతే సులభంగా పరుగులు చేయగలిగారని గుర్తు చేశాడు. ఇలాంటి పిచ్లపై తొందరపడకుండా బౌల్ స్వింగ్‌ను అర్థం చేసుకోవాలని, ఆ తర్వాతే షాట్లు ఆడాలని పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత జట్టు ఆటగాళ్ల మధ్య మంచి అవగాహన ఉందని అక్షర్ చెప్పాడు. చాలా కాలంగా కలిసి ఆడుతుండటంతో ప్రతి ఒక్కరికి తమ బాధ్యతలు స్పష్టంగా తెలుసని తెలిపాడు. అదే జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, మైదానంలో ఆటగాళ్ల మధ్య కనిపించే సరదా వాతావరణం కూడా జట్టు విజయాలకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డాడు. తొలి వన్డేలో 4 వికెట్లు, అజేయ అర్ధశతకంతో మెరిసిన అక్షర్ పటేల్ భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.